సిలువను గూర్చి ఉన్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మనుషుల పాప విముక్తికి ఏకైక మార్గము స్వార్థ. మనుషులు క్షమించి వారిని మార్చి చివరికి వారిని పరలోకం చేర్చే సాధనమైన ఏకైక శక్తి అని ప్రతి ఒక్కరూ తెలుసు. నా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు దోషిగా ఎంచబడిన దోషి. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న నీకు వెర్రితనమే. అని ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి మహాశక్తి. సిలువను గూర్చిన వార్త వినేవారికి శక్తి, వినని వారికి వెర్రితనం. ఈరోజు వెర్రితనంలో ఉన్నావా? శక్తి కలిగిన క్రియల్లో ఉన్నావా? నువ్వు తెలుసు. వెర్రితనంలో ఉంటే ఇంకా నీవు ఆయన శక్తి కలిగిన మాటల్లోకి నువ్వు రావాలి. ఆయన కృప కలిగిన నామంలోకి నువ్వు రావాలి. ఆ సిలువ వార్త, ఆ సిలువ క్రియ, ఆ సిలువ విధానము నీకు తెలియబడాలి. ఆ తెలియబడాలంటే ముందుగా ఆయన క్రియ, ఆయన ఆలోచన, ఆయన శక్తి నీకు మొత్తముగా తెలియజేయబడాలా. వింటావా?